హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేను ఎప్పటి నుంచో షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసి అడుగుతున్నాను. ఇది ఏ ప్లేసో తెలిస్తే కనుక కమెంట్ చేయండి అని అనేసి. నేను ఇంతకు ముందు పెట్టిన షార్ట్ వీడియో మీరు కరెక్ట్గా చూస్తే ఆ టికెట్స్ మీద ఉంటుంది మేము ఏ ప్లేస్కి వచ్చాము అనేసి. ఇదైతే అబిట్స్ అనమాట. మేము ఇక్కడికి సాటర్డే రోజు వచ్చాము. ఇక్కడ ఈవెంట్ జరుగుతుందంట, మాకు తెలీదు. మేము వచ్చినాక చూసి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాము. మా కోసమే జరిగింది అన్నట్టు ఫీల్ అయ్యాము. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి అయితే కమెంట్ చేయండి. అంతే కదండి, దేవుడి దయ ఉంటే ఆయన రప్పించుకోవాలంటే వాళ్ళని ఎక్కడికైనా రప్పించుకుంటాడు, ఏదైనా చూపించగలుగుతాడు. నాతో పాటు మీకు కూడా ఈ వీడియో చూపిద్దామని పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని. మీలో కృష్ణుడి భక్తులు ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి వాళ్ళంతా. ఇదైతే చెప్పాను కదా అక్కడ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పేసి, అందులో ఒకటనమాట. ఇవి 108 మంత్రాస్ ఉన్నాయి. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 108 టైమ్స్ జపించాలన్నమాట. ఒక జపమాల ఇచ్చారు. ఆ జపమాల తీసుకొని మన మిడిల్ ఫింగర్తో టచ్ చేస్తూ మన థంబ్నెయిల్తో దాన్ని ఇట్లా వెనక్కి అనాలన్నమాట. ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఒక్కొక్కసారి మంత్రం చెప్తూ అది వెనక్కి అనాలి. ఆ మంత్రం ఏంటంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఇలా ఒక్కొక్కసారి ఆ మంత్రం మొత్తం కంప్లీట్గా చెప్పి ఒక స్టెప్ ముందుకు వేసి ఆ జపమాలలో ఒక బాల్ని వెనక్కి వేయాలన్నమాట. ఇది మీలో ఎంతమందికి తెలుసు? నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇలా 108 టైమ్స్ ఎంత టైం పడుతుందో అనుకున్నాను, కానీ ఫస్ట్లో కొంచెం స్లోగా చేశాను, కానీ తర్వాత స్పీడ్ అయిపోయింది. ఇలా 27 దగ్గర ఇలా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యాలి, కొంచెం మంచిగా అనిపించాలి చూడడానికని ఇవి బోర్డ్స్ కూడా కలర్ఫుల్గా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడైతే చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం ఇది 3 days జరుగుతుందంట ఈ ఈవెంట్. మేమైతే సాటర్డే అటెండ్ అయ్యాము. ఇది ఫ్రైడే, సాటర్డే, సండే 3 days జరిగిందంట. ఈ ఈవెంట్కి మీలో ఎంతమంది అటెండ్ అయ్యారో నాకు కమెంట్ చేయండి. మేమైతే అస్సలు అనుకోలేదండి వెళ్తామనేసి. మా ఫ్రెండ్స్ సడన్గా అడిగింది, నేను ఎప్పుడు చూడలేదు, మీరు మొన్న వెళ్ళారు కదా వెళ్దాము అని అనేసి. నేనైతే అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాను రెగ్యులర్గా. నాకు బోర్ కొట్టిందంటే అట్లా వెళ్ళేసి కొద్దిసేపు కూర్చొని వస్తాను. నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది కృష్ణుడి దగ్గర. మేము వెళ్ళిన రోజు అలాగే బోట్ షో ఉంది ఇక్కడ. ఆ బోట్ షో చూడటానికి అయితే చాలామంది వచ్చారు. నార్మల్గా అయితే ఇంతమంది ఉండరు, ఆ బోట్ షో కోసమే ఎంతమంది వచ్చారంట. ఇస్కాన్ మన నార్మల్ టెంపుల్స్లా ఉండదు కదండి, ఇదంతా వేరే కల్చర్ కదా. అసలు హరే రామ హరే కృష్ణ అంటూ ఆ మంత్రం చెప్తుంటే అసలు ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మీకు ఎప్పుడన్నా ఇలా జరిగిందో అయితే కమెంట్ చేయండి. అసలు ఎంతమంది జనం ఉన్నారంటే వెళ్ళడానికి ప్లేస్ కూడా లేదు ముందుకి. అలాగే కొద్దిసేపు బోట్ షో చూద్దాము అని చెప్పేసి ఇక్కడ బోట్ దగ్గర నుంచున్నాము. ఇక్కడ కూడా ప్లేస్ లేదు, ఎలాగోలా నుంచొని కొంచెం వీడియో తీసుకున్నాము. వీడియోస్లో అయితే మొత్తం వేరే వాళ్ళ ఫోన్సే పడుతున్నాయి, అక్కడ కృష్ణుడు కనిపించడం లేదు మాకు. ఇలాంటప్పుడే నాలాంటి తెలివి వాళ్ళు ఏం చేస్తారంటే హైట్గా ఉండే ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చేసి వీడియో తీయమంటాము. మా ఫ్రెండ్ అయితే బాగానే తీసిందండి, పాపం చాలా కష్టపడి. అంతమంది ఉన్నా కానీ పాపం చాలా మా కోసం వీడియోస్ కావాలి, ఫొటోస్, మెమరీస్ ఉండాలి అని చెప్పేసి చాలా కష్టపడింది. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా అయితే కమెంట్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఏంటో. అక్కడ చాలామంది ఉన్నారని చెప్పేసి కొద్దిసేపు పక్కకు వచ్చేసి కొద్దిగా అక్కడ లైటింగ్, అలాగే అక్కడ పక్కన మొత్తం కూడాను ఆయన అవతారాలు ఉంటాయి. అక్కడ కొద్దిసేపు పిక్స్ దిగాము. మేమైతే ఆల్మోస్ట్ చాలాసేపు ఉన్నామండి, మేము 1.5 hour వరకు ఉన్నాము. ఎంతసేపు ఉన్నా కానీ దగ్గరికి వెళ్ళి చూడడానికి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఫైనల్గా ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళి చూడాలి, ఇక్కడ దాకా వచ్చాము అని చెప్పేసి మేము కూడా క్యూలో చాలాసేపు నుంచొని ఫైనల్గా దర్శనం చేసుకున్నాము. నార్మల్గా చెప్తారు కదండి, ఇసుకేస్తే రాళ్ళు అని, అలా ఉన్నారు జనం. అయితే అసలు అనుకోలేదు మేము ఇంతమంది ఉంటారు అనేసి. మేము అనుకోకుండా వచ్చాం కదా, నార్మల్గా తొందరగా అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అలా షాపింగ్ చేసుకొని
వెళ్ళిపోదామని అనుకున్నాము. కానీ ఇక్కడ క్రౌడ్ ఆ ఈవెంట్ చూసినాక అసలు వెళ్ళాలనిపించలేదు. ఇంకా చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేసాము. ఇంకా వెళ్ళకపోతే హాస్టల్ గేట్ క్లోజ్ చేసేస్తారని వచ్చేసాము. హాస్టల్లో ఉండేవాళ్ళు ఇలా ఎంతమందికి అనిపిస్తుంది చెప్పండి, అబ్బా ఇంకొంచెం సేపు టైం ఉంటే బాగుండు అని అనేసి. మా హాస్టల్ గేట్స్ అయితే 10 కల్లా క్లోజ్ చేస్తారు. మీ హాస్టల్ గేట్స్ ఏ టైంకి క్లోజ్ చేస్తారో చెప్పండి, ఒకవేళ మీరు హాస్టల్లో ఉన్నట్టయితే. ఇందాక చెప్పాను కదా మేము పక్కకు వచ్చేసి కొద్దిసేపు పిక్స్ దిగాము అని అనేసి. అదే ఈ ప్లేస్ అనమాట. అసలు అక్కడ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో, నిజంగా ఉన్నట్టే ఉంది. ప్రతిదీ కూడా ఎంత డీటెయిలింగ్గా చేశారో. మా ఫ్రెండ్ పాపం ఎగిరెగిరి కష్టపడి మా కోసం వీడియో తీసిందని చెప్పాను కదా, అది ఈ వీడియోనే అనమాట. చూడండి, మొత్తం ఫోన్సే కనిపిస్తున్నాయి. నేను ఒక్కదాన్నే చూస్తే నా పుణ్యం మొత్తం నాకే కావాలండి. మీలాంటి వాళ్ళకి కూడా షేర్ చేద్దాము. మీలో కృష్ణుడి భక్తులు ఎంతమంది ఉన్నారు కమెంట్ చేయండి నాకు. నేనైతే కృష్ణుడికి పిచ్చ ఫ్యాన్. నా ఛానల్లో ఆల్మోస్ట్ ఆ వీడియోలో ఉంటాయి సగానికి సగం. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత భక్తురాలనో. ఇది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ అవుతుందంటండి. మేము వెళ్ళొచ్చిన తర్వాత అర్థమైంది. ఎప్పటి నుంచో ఈ షో అంటే ఫ్రైడే నుంచే రన్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇదైతే కొంచెం క్రౌడ్ తగ్గింది. అప్పుడు సరే కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వెళ్ళి చూసాము. అప్పటికి లైట్స్ అన్నీ ఆన్ అయిపోయినాయి, ఈవెంట్ కూడా అయిపోయింది. ఇది ఫైనల్ అనమాట. అక్కడ నుంచి తీస్తున్నారు వాటర్లో నుంచి. అప్పుడు తీసుకున్నాము కొన్ని పిక్స్ అయితే. మా ఫ్రెండ్కి అయితే థ్యాంక్స్ చెప్పాలండి. మా అందరికీ ఇంత మంచిగా కృష్ణుని చూపించింది. అంతే కదండి, అతన్ని పిలుపుంటే ఎలాగైనా వెళ్తామన్నట్టు అనిపించింది నాకైతే. ఇవి మేము లైట్స్ ఆన్ చేసేసినాక వీడియో మంచిగా వచ్చింది, కానీ లైట్స్ ఆఫ్ చేసి మన కళ్ళతో మనం చూసిన వ్యూ అయితే అసలు చెప్పలేము అనమాట. అంత బాగుంది. మేమైతే 7కి అలా వచ్చామన్నమాట. మేము అక్కడ ఇందాక చూపించా కదా 108 ఆ మంత్రాస్ అయిపోయి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి 9 అలా అయింది. ఆల్మోస్ట్ 2 అవర్స్ అలా స్పెండ్ చేసాం ఇక్కడనే. చూడండి ఎంత నచ్చిందనమాట మాకు ఈవెంట్. ఇంకా ఉండేవాళ్ళమండి. చెప్పాను కదా మేము హాస్టల్లో ఉంటామని చెప్పేసి. గేట్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ బయట ఉండాలని చెప్పేసి వచ్చేసాము. లేకపోతే అప్పటికి ఈవెంట్ అయిపోవచ్చింది, కొంచెం ఉందన్నమాట. ఇంకా అందుకని ఫాస్ట్గా రిటర్న్ అయిపోయాము. లేకపోతే అది కూడా కంప్లీట్ అయ్యేంత వరకు ఉండవచ్చు వాళ్ళము. ఇంకా ఇక్కడ బోట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళేసి కృష్ణుడిని చూసామన్నమాట. అదైతే విజువల్స్ ఏం లేవు అక్కడ, ఎక్కువసేపు వీడియో తీయలేదు. ఇంతకు మించి ప్రసాదం దొరుకుతుందండి. అక్కడ తులసి దళాలు ఇచ్చారు. ఇంక ఇలా బయటికి రాగానే పనస్తోనలు కనిపించాయి. 100కి 20 అనుకుంటా. చాలా రీజనబుల్ అనిపించింది మాకైతే. బయట అయితే ఇంకా కాస్ట్లీ ఉంటాయి. ఇంకా అవి ఒక ప్యాకెట్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది మా సాటర్డే బ్లాగ్ అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.